హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న విషయం ఏంటంటే ఒక అమ్మాయితో మాట్లాడడానికి అబ్బాయి ధైర్యాన్ని ఎలా పెంచుకోవాలి. ఈరోజు మాట్లాడుకోబోతున్నాం. చివరిదాకా చూడండి, వీడియో చాలా బాగుంటుంది. ఉదాహరణకి, మీకు ఆసక్తి ఉన్న అమ్మాయిని సంప్రదించడానికి మీకు భయానకంగా అనిపించవచ్చు. అమ్మాయిలతో మాట్లాడడానికి ధైర్యం కావాలంటే సాధన అవసరం. మీరు మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుకొని సరియైన మనస్తత్వంతో సంభాషణలోకి దిగితే మీకు నచ్చిన అమ్మాయితో సులభంగా మాట్లాడగలుగుతారు. స్నానం చేయండి, పళ్ళు తోముకోండి, మరియు మీకు సుఖంగా నమ్మకంగా అనిపించే బట్టలు ధరించండి. బయట అందంగా కనిపించడం వల్ల మీరు లోపల మంచి అనుభూతి చెందుతారు. ఇది ఒక అమ్మాయిని సంప్రదించడానికి మీకు మరింత సుఖంగా ఉంటుంది. మీరు నిన్నటి చొక్కా ధరించి స్నానం చేయకపోతే మీరు ఒక అమ్మాయితో మాట్లాడగలరు అని అనిపించకపోవచ్చు. ఎంత గొప్పవారో మరియు మీరు అమ్మాయిలతో ఎలా మాట్లాడగలరో గురించి మీకు మీరే సానుకూల విషయాలు చెప్పుకోండి. అమ్మాయికి తగిన వ్యక్తి కాకపోవడం లేదా ఆమెను సంప్రదించలేకపోవడం వంటి ఆలోచనలు మిమ్మల్ని మీరు ఆలోచింపచేయకండి. ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవడానికి మోటివేషన్ మాటలను వినడానికి ప్రయత్నించండి. నేను తెలివైన వాడిని, అందంగా ఉంటాను, ఫన్నీగా ఉంటాను మరియు నమ్మకంగా ఉంటాను, నేను అమ్మాయిలతో మాట్లాడగలను అని మీకు మీరే సానుకూల ధృవీకరణ చెప్పుకోండి. మంచి శరీర భాష కలిగి ఉండండి. నిటారుగా నిలబడండి. మీ భుజాలను వెనక్కి చాచి నవ్వండి. మీరు వంగి ఉన్నట్లు మరియు లోపల భయపడుతున్నట్లు అనిపించినా కూడా మీరు నిటారుగా నిలబడి నవ్వితే మీరు మరింత నమ్మకంగా ఉన్నారని మరియు మీరు మరింత ఆకర్షణీయంగా కనిపిస్తారని మిమ్మల్ని మీరు నమ్మకం పెంచుకోగలుగుతారు. దారిన వెళ్ళే అమ్మాయికి హలో చెప్పడం వల్ల అమ్మాయిలతో మాట్లాడే మీ సామర్థ్యం పైన మీకు నమ్మకం పెరుగుతుంది. అమ్మాయిని సంప్రదించడానికి ఆత్మవిశ్వాసం కలిగి ఉండటం కష్టం కావచ్చు, కానీ ఏదైనా ప్రాక్టీస్ చేయడం ద్వారా మెరుగుపరచుకోవడానికి సహాయపడుతుంది. మీరు అత్యంత అందమైన మరియు పరిపూర్ణమైన అమ్మాయిని అనుకునే అమ్మాయిని సంప్రదించాల్సిన పని లేదు. హలో, మీ డ్రెస్ నాకు నచ్చింది లాంటి సరళమైన మరియు మంచి విషయాలు చెప్పండి. ఒక అమ్మాయి అంతర్గత లక్షణాలకు విలువ ఇవ్వండి. ఆమె రూపాన్ని చూసి మీరు ఆశ్చర్యపోవచ్చు, కానీ ఆమె రూపానికి ఎక్కువ విలువ ఇవ్వకండి. మీరు ఆమెను సంప్రదించినప్పుడు ఆమె రూపాల గురించి ఆలోచించకుండా ఉండటానికి ప్రయత్నించండి. మీరు ఎవరినైనా సంప్రదించినప్పుడు ఎలా ప్రవర్తిస్తారో అలాగే ప్రవర్తించండి. మీరు ఒక అమ్మాయితో మాట్లాడే ముందు మీరు కూడా అమాయకంగా ఉన్నాను అన్నట్లుగా భావించకూడదు. అలాగే ఒక అమ్మాయి అందంగా ఉన్నంత మాత్రాన ఆమె వ్యక్తిత్వాన్ని ఇష్టపడటం కాదు, ఆమెను ఇష్టపడండి. అలాగే మీకు అమ్మాయిలతో మాట్లాడిన అనుభవం లేదని చింతించకండి. మీకు ఇంతకుముందు స్నేహితురాలు లేకపోవడం వల్ల లేదా అమ్మాయిలతో అనుభవం లేకపోవడం వల్ల మీరు అసౌకర్యంగా భావించకూడదు. మీకు అనుభవం లేకపోవడం వల్ల మిమ్మల్ని మీరు వెనక్కి లాగనివ్వకండి. మీరు ఎవరితోనూ డేటింగ్ చేయకపోయినా ఆమెకు పట్టింపు ఉండకపోవచ్చు. మీరు అనుభవం లేకపోవడం వల్ల ఆందోళన చెందుతూ ఉంటే మరింత అనుభవజ్ఞులుగా మారలేరు. అలాగే ఒకే అమ్మాయి మీద మోజు పడకండి. మీకు ప్రత్యేకంగా ఒక అమ్మాయి నచ్చవచ్చు లేదా మీరు ఆకర్షణీయంగా ఉంటుంది అని భావించే ఒక అమ్మాయి ఉండవచ్చు, కానీ ఆమెనే కలిగి ఉండాలి అని అనుకోకండి. మీరు క్లిక్ చేయగల ఆకర్షణీయమైన అమ్మాయిలు చాలామంది ఉన్నారు. మీరు ఒక అమ్మాయిపై దృష్టి పెడితే ఆమెతో మీ సంభాషణలు ఎలా కొనసాగాలో మీపై మీరు చాలా ఒత్తిడి తెచ్చుకోకండి. ఒక అమ్మాయితో మాట్లాడేటప్పుడు ఆమెను మీ కాబోయే స్నేహితురాలుగా చేసుకోవాలని ఎటువంటి ఎజెండా పెట్టుకోకండి. ఏమీ ఆశించకుండా ఒక అమ్మాయిని సంప్రదించండి. మంచి సంభాషణను ఆశించండి. మీరు మంచి సంభాషణ చేసిన తర్వాత దాని నుండి ఏమీ ఆశించకండి. మీరు ఆమెను తెలుసుకున్న తర్వాత మీకు ఆమెకు మధ్య జరిగే దాని గురించి ఆలోచించడం ప్రారంభించండి.
వచ్చే సమస్య ఏమిటంటే అమ్మాయి మీతో మాట్లాడడానికి ఇష్టపడదు. అలా జరిగితే ముందుకు సాగండి. ఇంకా చాలామంది అమ్మాయిలు ఉన్నారు. ఒక అమ్మాయి మిమ్మల్ని తిరస్కరిస్తే ఆమెను మీ మార్గంలోకి తెచ్చుకోవడానికి మార్గాలు పన్నాగాలు ప్రారంభించడం చేయవద్దు. మీరు ఆమెతో మర్యాదగా ప్రవర్తిస్తే ఒక అమ్మాయి సాధారణంగా మంచిగా ఉంటుంది, లేదా కనీసం మీతో దురుసుగా ఉండదు. తిరస్కరణ మీ విలువను తగ్గించదని గుర్తుంచుకోండి. ఆ వ్యక్తి మిమ్మల్ని ఇష్టపడకపోవచ్చు, ఎందుకంటే వారు మీకు తగిన వారు కాదు. కాబట్టి వారు మిమ్మల్ని తిరస్కరించినందుకు మీ సమయాన్ని వృధా చేయలేదు అని సంతోషించండి. ఆమె దృష్టిని ఆకర్షించడానికి హాయ్ లేదా హలో చెప్పండి. మీరు దాని గురించి సానుకూలంగా భావిస్తే సానుకూలంగా అనిపిస్తుంది. ఆమెను పలకరించడం పట్ల నమ్మకంగా ఉండటానికి ప్రయత్నించండి. అలాగే ఒక కొత్త అమ్మాయిని సులభంగా సంప్రదించడానికి మీ స్నేహితుడి సహాయం తీసుకోండి. ఆమె గురించి ప్రశ్నలు అడగండి మరియు మంచి శ్రోతగా ఉండండి. ఆమె చెప్పేది జాగ్రత్తగా వినండి మరియు ఆమె కళ్ళలోకి చూసి మాట్లాడండి. మీ సహజ హాస్యాన్ని వెలిగించండి మరియు ఆమెతో జోక్ చేయండి. ఆమెతో సరసాలు ఆడండి. గౌరవంగా మరియు మర్యాదగా ఉండండి. ఆమె మీతో మాట్లాడటానికి ఎక్కువగా ఆసక్తి చూపుతుంది. లోతైన శ్వాసలను తీసుకొని విశ్రాంతంగా ఉండటానికి ప్రయత్నించండి. ఆమెను పొగడండి, కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ వేధించకండి. ఈ విధంగా చేయడం వల్ల ఒక అమ్మాయితో మాట్లాడడానికి మీలో మీరు ధైర్యాన్ని పెంచుకోగలుగుతారు. ఎలాంటి అనవసరమైన ఆందోళన, భయం అనేవి మీ దరికి చేరకుండా ఉండగలుగుతారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సెలవు. నమస్కారం.